హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్. దీనికి తెలుగు అనువాదం డాక్టర్ బి మహేంద్రవర్మ. ఈ పుస్తకం గురించి కొంచెం ముందుగా, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్ రచించిన ఒక అద్భుతమైన కథ. ఇందులో కథానాయకుడు జొనాథన్ అనే ఒక సీగల్ పక్షి. అతని ఆధ్యాత్మిక పరిణామక్రమమే ఈ చిన్ని కథ యొక్క సారాంశం. ఈ కథలో ఆద్యంతము ఆధ్యాత్మిక సత్యాలు అనేకం గోచరిస్తాయి. వాటిని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఈ సీగల్ పక్షులు మన భారతదేశంలో కనిపించవు. ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్ మొదలైన దేశాలలో నివసించే సముద్ర పక్షులు. ఇవి గాలిలో తక్కువ ఎత్తున సాధారణంగా వేగంగా ఎగురుతూ సముద్రంలోకి దూకి చేపలను వేటాడుతూ జీవనం కొనసాగిస్తాయి. ఇవి చీకటిలో ఎగరలేవు కనుక రాత్రిళ్ళు తీరం వద్ద ఇసుకలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. తమ సగటు సమాజ లక్షణానికి విరుద్ధంగా మన జొనాథన్ ప్రవర్తించడం ఈ కథలో ప్రధానాంశం. వివిధ జాతి పక్షులు ఎలా ఎగురుతాయో తాను ఆ విధంగా ఎగరటానికి జొనాథన్ తదేక దీక్షతో సాధన చేస్తాడు. అంటే డేగలాగా అతివేగంగా ప్రయాణించడం, ఆకాశం నుంచి కిందికి దూకడం, చాచిన రెక్కలను కదల్చకుండా గ్రద్దలాగా ఆకాశంలో గంటల తరబడి తిరగడం, గుడ్లగూబలాగా రాత్రిళ్ళు ఎగరడం, సముద్రం బాతుల్లాగా మరటుగా కాకుండా నీటిపై సున్నితంగా వాలడం, ఫ్లెమింగ్స్ లాగా అతి దూరాలను అధిగమించడం, ఇసుకపై వాలేటప్పుడు వేగం తగ్గే వరకు కొంగలాగా పరిగెత్తడం, చివరకు చేపల వేటను మాని చిన్న పక్షులలాగా కీటకాలను తిని ఆకలి తీర్చుకోవడం, ఇలా తమ జాతి సహజ లక్షణాలకు వ్యతిరేకంగానూ విలక్షణంగాను ప్రవర్తిస్తూ అన్ని వినూతన విద్యలలో ఆరితేరుతూ నిజమైన కార్యసాధకునికి ఎటువంటి అవధులు ఉండవని నిరూపిస్తాడు. అటువంటి పట్టుదల ఉన్నప్పుడే మనము జొనాథన్ లాగా దేవుని స్థాయికి ఎదగగలమని రిచర్డ్ బాక్ మనకు ఈ కథలో ప్రచ్ఛన్నంగా సూచించాడు. దాదాపు 2 సంవత్సరాల క్రిందట బ్రహ్మర్షి పత్రిజీ గారి పరిచయం నాలో దాగిన ధ్యానాగ్నిని తిరిగి రగిల్చింది. మానవ జన్మ అంతరార్థం ఏమిటి, మనం ఏం సాధించుకోవటానికి జన్మ తీసుకున్నాం మొదలైన అత్యంత ప్రాముఖ్యం గల విషయాల్ని ఆయన వద్దే నేను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నిరంతర తపనతో గమ్యం వైపు సాగుతున్నాను. ఒకరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ను తెరిగించమని, తెలుగులో రాయమని అడిగారు. ఆయన అభీష్టం మేరకు వెంటనే అందుకు అంగీకరించాను. నెల గడిచేసరికి పుస్తకం పూర్తయింది. ఇలాంటి మంచి పుస్తకాన్ని ఆంధ్రీకరించడం నాకు సంపూర్ణమైన ఆత్మతృప్తిని ఇచ్చింది. నిజానికి తెలుగు సాహిత్యంలో సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే సూటి అయిన ఆధ్యాత్మిక గ్రంథాలు బహు తక్కువ. ఈ లోటును తీర్చడానికి బ్రహ్మర్షి పత్రిజీ గారు పూనిన యజ్ఞం ఈ జొనాథన్ పుస్తకం తలమానికమనే చెప్పాలి. ఇలాంటి మహత్తర అవకాశం కల్పించినందుకు ఆ మహాయోగికి సర్వదా కృతజ్ఞుడను. ఇట్లు మీ రచయిత డాక్టర్ బి మహేంద్రవర్మ. రిచర్డ్ బాక్ గురించి బ్రహ్మర్షి పత్రిజీ గారి అభిప్రాయం. రిచర్డ్ బాక్ అమెరికాలో ఒక ఫ్రీలాన్స్ పైలట్గా జీవితాన్ని కొనసాగించిన మేటి అయిన వైమానిక శాస్త్రజ్ఞుడు. సామాన్య జీవితం గడుపుతూ జీవిత పరమ సత్యాలను పరిశోధించ తన సర్వశక్తి యుక్తులను ఒడిగట్టిన మహాయోగి. ఎన్లైట్మెంట్కు ప్రతిరూపమైన పరమ జ్ఞానిగా విలసిల్లిన మహాద్రష్ట. ఆత్మ యొక్క వివిధ పరిస్థితుల యొక్క మల్టీ డైమెన్షనాలిటీని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. 20వ శతాబ్దపు న్యూఇయర్ స్పిరిచువాలిటీ వినీలాకాశంలోని అనేక తారల్లో కొట్టొచ్చే ధృవతార. తన సోల్మేట్ను కలుసుకోవాలని కన్న కలలను పండించుకున్న మహాప్రేమ యోధుడు. తాను దర్శించిన సత్యాన్ని, అనుభవించిన భావాల్ని నా భూతో నా భవిష్యత్ అన్న సరళమైన శైలిలో అనేక రచనల్లో పెట్టి ప్రపంచాన్ని ఉర్రుతలుగించిన మహారచయిత. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకాన్ని ఆటో రైటింగ్ ప్రక్రియ ద్వారా సుమారు 6 సంవత్సరాల అంతరంలో 2 దఫాలుగా పొందినవాడు. ప్రపంచ ఆధునిక సాహిత్య రంగంలో ఎన్నో మాసాలు నెంబర్ 1 బెస్ట్ సెల్లర్గా జగత్ విఖ్యాతి పొందిన చిన్ని నవల ఈ జొనాథన్ లివింగ్స్టన్
లివింగ్స్టన్ సీగల్. ఇల్యూషన్ 1, ఎ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ లాంటి మహాద్భుత రచనలు అందరూ విధిగా అధ్యయనం చేయవలసిన పాఠ్య గ్రంథాలు. ఈ విధమైన ఆధ్యాత్మిక మనులు తేట తెనుగులో అనువదింపబడి ఆంధ్ర ప్రజానీకం తిరిగి ఆరోగ్యవంతమై స్వేచ్ఛామయమై మేధావంతులమవ్వాలన్నదే నా చిరకాల వాంఛ. నేను కన్న పగటి కల. ఇప్పుడిప్పుడే నా కలలు నిజమవుతున్నాయి. ఎంత మహదానందంగా, ఎంత హాయిగా ఉందో ఈ మహాత్ముని గూర్చి తెలుగులో వ్రాస్తుంటే. ఇట్లు బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్. థ్యాంక్ యూ.